తెలంగాణ లిక్కర్ పాలసీల అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ దారిలోనే తెలంగాణ లిక్కర్ పాలసీ వ్యవహారం బయటపడుతుంది. తెలంగాణ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ గెజెట్ అధ్యక్షురాలు మమతా పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ ఐసీ ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావు చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఉన్నత అధికారిగా ఉన్న రవీందర్ రావు టానిక్ సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ లిక్కర్ పాలసీల అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ దారిలోనే తెలంగాణ లిక్కర్ పాలసీ వ్యవహారం బయటపడుతుంది. తెలంగాణ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ గెజెట్ అధ్యక్షురాలు మమతా పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ ఐసీ ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావు చుట్టూ ఈ వివాదం తిరుగుతుంది. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారిగా ఉన్న రవీందర్ రావు టానిక్ సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ లిక్కర్ పాలసీల అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ దారిలోనే తెలంగాణ లిక్కర్ పాలసీ వ్యవహారం బయటకు వస్తుంది. తెలంగాణ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ గెజెట్ అధ్యక్షురాలు మమతా పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావు చుట్టూ కూడా ఈ వివాదం తిరుగుతుంది. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారిగా ఉన్న రవీందర్ రావు టానిక్తో సహా పలు సంస్థలకు సంబంధించి అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. ఇక తెలంగాణ లిక్కర్ పాలసీలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ దారిలోనే తెలంగాణ లిక్కర్ పాలసీ వ్యవహారం బయటపడుతుంది. తెలంగాణ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ గెజెట్ అధ్యక్షురాలు మమతా పాత్రపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ ఐసీ ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావు చుట్టూ కూడా ఈ వివాదం తిరుగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఉన్నత అధికారిగా ఉన్న రవీందర్ రావు టానిక్తో సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, టానిక్ అనేటటువంటి ఒక వివాదం నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఎక్సైజ్ పాలసీ అంశం ఇప్పుడు రాష్ట్రాల్లో చాలా ఒక ప్రకంపనలు సృష్టించబోతోంది. టానిక్ పైన ఏదైతే టానిక్ యొక్క అవుట్లెట్ పైన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తే
అనేకమైనటువంటి విషయాలు ఎక్సైజ్ సంబంధించినటువంటి ఉల్లంఘనలు, కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన ఉల్లంఘనలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అంటే తీగలాగితే డొంక కదులుతున్నటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటిగా భావించాలి. ఇప్పుడు పోలీస్ శాఖ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంటే ఇక్కడ తెలంగాణలో టానిక్ వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కమర్షియల్ ట్యాక్స్ని ఎగ్గొట్టారనేటువంటిది. అదే సందర్భంలో జిఎస్టీ పరిధిలో లేనటువంటి లిక్కర్ని జిఎస్టీకి వసూలు చేశారని, ఆ లిక్కర్ పైన వసూలు చేసినటువంటి జిఎస్టీని జిఎస్టీ శాఖకి జమ చేయకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారనేది అసలు మొదలైనటువంటి వివాదం. ఇక అక్కడి నుంచి మొదలై మొత్తం టానిక్ యొక్క ప్రస్థానాన్ని, టానిక్ యొక్క ఆపరేషన్స్ని క్లోజ్గా పరిశీలిస్తే చాలా ఉల్లంఘనలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉల్లంఘనల్లో ఒకటైతే జిఎస్టీకి సంబంధించిన ఉల్లంఘన, ఇప్పటికే నేను చెప్పినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి ఉల్లంఘన, జిఎస్టీ ఉల్లంఘనతో పాటు మరికొన్ని అంశాలు, ముఖ్యంగా టానిక్ వేళల విషయంలో టానిక్కి అదనపు వేళలు ఇచ్చారు, అదనపు వేళలు ఇచ్చేటటువంటి దాన్ని టానిక్ మరింత అదనపు వేళలకి తీసుకెళ్ళింది అనేటటువంటిది అంశం. ఇక ఇక్కడి నుంచి మొదలైతే అసలు టానిక్ ఇంతగా విచ్చలవిడిగా, టానిక్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. ఇటువంటివి టానిక్ చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, టానిక్ యొక్క ఉల్లంఘనలు, వీటన్నిటిని కనుక క్లోజ్గా పరిశీలిస్తే దీని వెనుకున్నటువంటి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే పోలీసులకు దొరికినాయని చెప్తున్నారు. ఇది ఒక భాగం అయితే, రెండో భాగంలో శ్రీనివాస్ గౌడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షురాలైనటువంటి మమత యొక్క పాత్ర, మమత యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి పలు ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి పలు అవకతవకలకు సంబంధించినటువంటి ఆరోపణలు, వీటన్నిటినీ ఒక భాగంగా చూశారు. ఇదే క్రమంలో మమతకు సంబంధించినటువంటి మిగతా కేసులు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారిగా ఉన్న హయాంలో ఉన్న కాలంలో ఆవిడ హయాంలో జరిగినటువంటి ఉల్లంఘనలు, ఆవిడకి ఇచ్చినటువంటి అనుమతులు, వీటన్నిటిని పరిశీలించే క్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటిని ఇట్లా చూస్తే మమతకి సంబంధించినటువంటి మరో వివాదం శివబాలకృష్ణ, ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి శివబాలకృష్ణకి సంబంధించినటువంటి వివాదం. శివబాలకృష్ణకి సంబంధించిన వివాదంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, శివబాలకృష్ణ జీహెచ్ఎంసీలో మమత అండ్ శ్రీనివాస్ గౌడ్తో పాటు జీహెచ్ఎంసీలో పనిచేశారు. అప్పటి నుంచే వాళ్ళకి సాన్నిహిత్యం ఉందని చెప్తున్నారు. ఆ మేరకు వాళ్ళు కొన్ని ఫైల్స్ కూడా క్లియరెన్స్కి ఉపయోగపడ్డారనేది ప్రధానమైనటువంటి అంశం. అయితే అరవింద్ చూసుకున్నట్లయితే కేవలం ఈ యొక్క అంశానికి సంబంధించి, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, ముఖ్యంగా ఈ టానిక్ సమస్య ఏదైతే ఉందో, ఆ లిక్కర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని జీవోస్ తీసుకురావడం కానీ, ఆ జీవోస్లో మార్పు తీసుకురావడం కానీ, ఏకంగా ఒకే అధికారి 25 సంవత్సరాలు కొనసాగే విధంగా చట్టంలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా వ్యవస్థ పనిచేసిందంటే దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ ఎక్సైజ్ శాఖలకు సంబంధించినటువంటి వివాదాలు దొంతినేని రవీందర్ రావు, ఆయన ఐజీ ప్రభాకర్ రావుకి స్వయంగా వియ్యకుడు. ఆయన ఎక్సైజ్ శాఖలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నారు. ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఆయనకి టానిక్కి సంబంధించిన వివాదంలో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనేది ఇప్పటివరకు పోలీసులకు అందినటువంటి సమాచారం. అంటే ఈ మొత్తం నిఘా వ్యవస్థలు చేస్తున్నటువంటి సమాచార సేకరణ ఏదైతే ఉందో, ఈ సమాచార సేకరణలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి, తెర మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తులు, ఒకటి శ్రీనివాస్ గౌడ్ అయితే, రెండు ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అయితే, మూడు మమత అయితే, నాలుగో వ్యక్తి దొంతినేని రవీందర్ రావు, హూఇస్ అంటే వియ్యంకుడు. ఆయన ఐజీ ఇంటెలిజెన్స్గా గతంలో పోలీస్ శాఖని మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని మొత్తం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రవీంద్రరావు అనే ప్రభాకర్ రావుకి రవీంద్రరావు వియ్యంకుడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నెక్సెస్ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇవన్నీ పోలీస్ శాఖ నిఘా వ్యవస్థలన్నీ సేకరిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు, వివిధ రకాలైనటువంటి రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నిటి ఆధారంగా పోలీస్ శాఖ కేసులకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఇక్కడ ప్రధానంగా అంటే క్రైమ్ అయితే క్లియర్గా కనిపిస్తోంది, ఉల్లంఘనలకు సంబంధించి. ఇవన్నీ ఇట్లా ఉంటే తెలంగాణలో మార్చినటువంటి ఎక్సైజ్ పాలసీని, ఈ ఎక్సైజ్ పాలసీని ఆధారంగా చేసుకుని ఏదైతే
ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో, ఢిల్లీ ప్రభుత్వం మీద ఈ కేసులు బుక్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా వీటన్నిటిని క్లోజ్గా మానిటర్ చేయాలనేసి ఇప్పటికే తెలంగాణ నిఘా వ్యవస్థలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి సమాచారంగా ఉంది. ఇక్కడ ఈ క్రమంలో అంటే టానిక్ వ్యవహారాల నిర్వహణ క్రమంలో జరిగినటువంటి నగదు లావాదేవీలు వీటి మీద కూడా ఆల్రెడీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నిఘా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఈ విషయంలో దృష్టి పెట్టినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. అంటే వీటన్నిటికీ ఎప్పటి నుంచి కేసులు బుక్ చేయడం ప్రారంభం అవుతుందనే విషయంలో కొంత అంటే వారం రోజులని 10 రోజులని కొంత సమయం విషయంలో క్లారిటీలు ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈ వారం 10 రోజుల్లోనూ 10-15 రోజుల్లోనూ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రక్రియ అయితే ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వప్న. అరవింద్, టోటల్గా కేవలం ఎలైట్ లైసెన్స్ అనేది టానిక్ మాత్రమే ఇవ్వడం జరిగింది, టానిక్ లిక్కర్ మార్ట్స్కి మాత్రమే జరిగింది ఎలైట్ లైసెన్స్లు. అలాగే కాకుండా జిఎస్టీ అధికారులు చేసిన సోదాల్లో ఒక ఎంపీ సంతోష్ పేరు ప్రత్యక్షంగా జిఎస్టీ అధికారులు స్పష్టంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా జిఎస్టీ అధికారులు చెప్తున్నారు. మరి ఎంపీ సంతోష్ పాత్ర ఏమంటారు? అంటే ఇక్కడ యాజమాన్యం విషయంలో, టానిక్ యాజమాన్యం విషయంలో తెలంగాణ వరకు దీనికి సంబంధించిన హక్కుల విషయంలో ఇద్దరి పాత్రే ప్రధానం. ఒకటి మందుగోళీల రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ చేత పిలువబడినటువంటి ఆయన తోడలుడు కుమారుడు అయినటువంటి సంతోష్రావు. మరొక ప్రధానమైనటువంటి పేరు కవితకి సంబంధించి. యాజమాన్యంలో వీళ్ళిద్దరి పాత్ర, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం, వీళ్ళిద్దరి నెక్సెస్కి సంబంధించిన వ్యవహారం, దీనికి సంబంధించినటువంటి అనుమానాలు, ఈ వ్యవహారాలు, ఈ చర్చ ఇదంతా క్లియర్. ఇక నిర్వహణ విషయంలో ప్రధానంగా కనిపిస్తున్నది దొంతినేని రవీందర్రావు, ఆయన ఐజీ ప్రభాకర్ రావు వియంకుడు, ఇక శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వ్యవహారం చాలా క్లియర్. ఆయన జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారిగా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల కోటాలో ఎమ్మెల్యే అయ్యారు. ఉద్యోగ సంఘాల కోటాలోనే మంత్రి పదవి పొందారు. ఇక మరొక ఉద్యోగ సంఘాల నాయకురాలు జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారి అయినటువంటి మమతకు సంబంధించినటువంటి వ్యవహార శైలి, మమతకు సంబంధించిన మీద ఉన్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి మీద నిఘా వ్యవస్థలు ఇప్పటికే సమాచార సేకరణ చేస్తున్నాయి. ఇక శ్రీనివాస్ గౌడ్ సోదరుడు అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ మీద ఇప్పటికే కొన్ని 307 కేసులు అంటే హత్య చేయడానికి ప్రయత్నం చేశారంటూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి అంటే పీరియాడికల్గా రోజునో 2 రోజులు కొన్ని కేసుల్లోనూ అక్కడ మహబూబ్ నగర్ కోర్టులో సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి. ఇక ఆయన అట్లా ఉంటే ఇంకొక కేసు కూడా బుక్ అయిందని చెప్తున్నారు ఈ గత 2 రోజుల కాలంలో. దానికి సంబంధించినటువంటి కూడా మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది. అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఈ వ్యక్తుల చుట్టూ నిర్వహణకి సంబంధించి, ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు తిరుగుతుంటే, యాజమాన్యానికి సంబంధించిన ఆరోపణలు కవిత అండ్ సంతోష్రావు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడెక్కడ దాపరికం లేదు. ఈ వ్యక్తులు యాజమాన్యం విషయంలో 2, నిర్వహణ విషయంలో ఈ 4, వీళ్ళ చుట్టే వ్యవహారం తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. స్వప్న. అయితే అరవింద్, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే ఈడీ అధికారులు రిమాండ్ కోరినట్లు కవితను 7 రోజుల పాటు రిమాండ్కు అనుమతించారు. అయితే ఈ 7 రోజుల్లో కవితని విచారించనున్నారు. మరి ఇంకెవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విచారణలో అంటారు? అంటే కవిత విచారణకు సంబంధించి కవిత విచారణ క్రమంలో గతంలో కూడా చాలా సూటి ప్రశ్నలు వేశారు. దానికి సంబంధించి ఆవిడేదో లీగల్ ప్రొటెక్షన్ పొందడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే ఈ కవితని 7 రోజుల రిమాండ్కి జ్యుడిషియల్ పోలీస్ కస్టడీకి ఇవ్వడం ద్వారా పోలీస్ కస్టడీ అయిపోయే వరకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదని కోర్టు చెప్పినదిగా భావించాలి. ఇక పోలీస్ కస్టడీ సందర్భంగా వాళ్ళు మళ్ళీ ప్రశ్నలు సంధించబోతున్నారు. మనీ ట్రయల్కి సంబంధించి, క్రైమ్ ట్రయల్కి సంబంధించి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అంటే వరుస క్రమాన్ని ఆవిడ నుంచి రాబట్టాలనుకుంటారు. ఆ వరుస క్రమాన్ని రాబట్టడంలో పోలీసులు తమ సహజమైనటువంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ వదిలేటటువంటి అవకాశం ఉంది. దానికి ఆవిడ ఆ క్రమంలోనే మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైందని. అంటే దీని ఆధారంగా తయారైనటువంటి ఈరోజు కేసుల చుట్టూ ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు చుట్టూ తిరుగుతున్నాయో, ఇప్పుడు ఆ విషయంలోనే ఇన్ని కేసులు ఉంటే
ఇంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే దీనికి పునాది అయినటువంటి తెలంగాణ లిక్కర్ పాలసీ కూడా ఖచ్చితంగా చర్చలోకి వస్తుంది. చర్చలోకి వచ్చేటటువంటి క్రమంలో ఒక పక్క ఇప్పటికే నేను ఇందాక నేను చెప్పినట్లుగా నిఘా సంస్థలు ఆల్రెడీ సమాచార సేకరణలో ఉన్నాయి. నిఘా సంస్థల పని నిఘా సంస్థలు చేస్తున్నాయి. ఇక కేంద్ర దర్యాప్తు సంఘాలు కూడా ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటాయి, ఏ రకమైనటువంటి ముందుకెళ్తాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది స్వప్న. అయితే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వ్యవహారం ఒక టానిక్ వరకే పరిమితం అవ్వలేదు అనేది గమనించాలి. నీరా కేఫ్ విషయంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి ఆయన మీద. నీరా కేఫ్ అనే ఒక సంస్థని ఒక సిస్టమ్ ఏదైతే పెట్టారో దాని క్రమంలో కొన్నటువంటి మెషినరీ మీద, దాని నిర్వహణ మీద, దాని కాంట్రాక్టర్ మీద ప్రతి విషయంలోనూ విమర్శలు అయితే చాలా కాలం నుంచి ఉన్నాయి. స్వయంగా గౌడ సోదరులే ఆ విషయంలో విమర్శలు చేసినటువంటి సందర్భం ఉంది. మన రాజదూత వేదికగా కొంతమంది ఇప్పటికే విమర్శలు చేశారు. అంటే ఒక దశకు వెళ్ళి అంటే పాపన్న గౌడ్ లాంటి మహోన్నతమైనటువంటి దేశభక్తుడు, సర్దార్ గౌతులచ్చన్న లాంటి మహోన్నతమైన దేశభక్తుడు పుట్టినటువంటి కులంలో ఇటువంటి వాడు పుట్టాడు, మా కులం యొక్క ప్రతిష్ట నాశనం చేశాడు అంటూ కూడా కొంతమంది మాట్లాడినటువంటి సందర్భం ఉంది. వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వ్యవహార శైలి అర్థమవుతుంది. శ్రీనివాస్ గౌడ్ ఇది ఇంతటితోటే ఆగలేదు. శ్రీనివాస్ గౌడ్ పలువురు ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెట్టించినటువంటి చరిత్ర కూడా ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో తనకున్నటువంటి సాన్నిహిత్యం, మంత్రిగా తనకున్నటువంటి చొరవ, వీటన్నిటిని ఉపయోగించి పలువురు ఉద్యమకారుల మీద కేసు పెట్టినటువంటి విషయం కూడా చూసాం మనం. అయితే ఈ విషయాలు ఇక్కడితో ఆగకుండా ఇంకొంచెం విస్తృతపరిస్తే ఆయన మీద ఉన్నటువంటి పలు భూ కబ్జాల ఆరోపణలు కూడా చాలా తీవ్రంగానే పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొంతమంది వ్యాపారవేత్తలకి సంబంధించిన భూముల్ని కబ్జాలో పెట్టారని, కొంతమంది కొంతమంది వ్యక్తుల మధ్య వివాదంలో ఆయన తలదూర్చి పూర్తిగా ఆయన కబ్జాలో ల్యాండ్స్ పెట్టుకున్నారంటూ మహబూబ్ నగర్కి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లాలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో పలు ఆరోపణలు ఉన్నాయి ఆయనకు సంబంధించి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30-40 సైట్స్ విషయంలో ఆయన పాత్ర పైన, ఆయన పాత్ర ఆధారంగా ఆయన వ్యవహార శైలి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన తమ్ముడి పైన వచ్చినటువంటి ఆరోపణలు కూడా అదే రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రధానంగా వీటిద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ వివాదాన్ని చాలా కఠినంగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇది ఇంతటితో కాకుండా కేంద్ర దర్యాప్తు సంఘాలను కూడా దర్యాప్తు సంస్థలు రంగంలో దిగినాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటన్నిటినీ దీనికి ఒక గట్టిగా కంక్లూజన్ ఇవ్వాలన్న ఆలోచనలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి స్వప్న. అయితే ప్రతి అంశంలోనూ వివాదమే ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్న జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారిగా ఉన్న రోజుల నుంచి కూడా ఆయన వివాదం ఉంది. ఆయన పైన ఏసీబీ కేసులు ఉన్నాయి అంటారు, ఆయన పైన సిబిఐ దర్యాప్తు జరిగిందంటారు. వీటన్నిటి విషయంలో అంటే పలు వివాదాల క్రమంలో ఎమ్మెల్యే అయినటువంటి, పలు వివాదాల క్రమంలో మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత కూడా అదే వివాదాస్పదమైన వైఖరిని కొనసాగించారు. అదే సందర్భంలో మమతా విషయంలో కూడా అదే జరిగింది. మమతాని రెగ్యులర్ ట్రాన్స్ఫర్ ప్రకారం కుకట్పల్లి జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి మమతాని ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ చేస్తే వితిన్ 5-6 అవర్సే మళ్ళీ పాత ఆ అడ్రస్ని క్యాన్సిల్ చేసుకుని పాత పోస్టుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంత్రి అండలేకపోతే జరిగేదా, ఇది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ అండలేకపోతే జరిగేదా అనేది ప్రధానంగా ప్రశ్నార్థకం. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఏ రకమైనటువంటి అంటే ఉద్దేశంతో ఆమె కుకట్పల్లి కమిషనర్గా, జాయింట్ కమిషనర్గా కొనసాగారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా వివాదాస్పదమైన వ్యక్తుల చుట్టూ కొత్త వివాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాదాలతోటి ఆగకుండా ఇది పూర్తిస్థాయి పోలీస్ కార్యాచరణ, నిఘా సంస్థల పర్యవేక్షణ, అదే సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలో దిగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో ఒకటి క్లియర్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసు తరహాలోనే తెలంగాణలో కూడా లిక్కర్ స్కాము బయటికి రాబోతుంది. దానికి సంబంధించి మొదటి అడుగు శ్రీనివాస్ గౌడ్ విచారణతోటే మొదలవుతుంది అనేది మనం ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. స్వప్న, ఈ టానిక్ అనేది ఏదైతే ఉందో దాన్ని గతంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా రేవంత్ దీన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద మధ్యలో వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్గానే తను చూస్తున్నట్లు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆ కేసుని తను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంత చేస్తున్న రేవంత్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. కూతుర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదు, దీన్ని ఏ విధంగా
విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా ఒక కన్న కూతుర్ని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తండ్రి అనేవారు స్పందిస్తారు, ఒక తండ్రిగా కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా కానీ. కాకపోతే ఏ విధంగానూ కూడా తను స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత మీద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తను ఈడీ వస్తుందా, ఐటీ వస్తుందా, లేకపోతే బీజేపీ కుట్ర అని అనేక కామెంట్ చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదంటారు? అంటే ఇక్కడ ఇంకోటి ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత అరెస్టుని ప్రశ్నించని కేసీఆర్ని చూస్తున్నాం. కానీ కేసీఆర్ ఇంకా తన చుట్టూ ఎన్ని వివాదాలు తిరుగుతాయి, తన చుట్టూ ఎన్ని కేసులు తిరుగుతాయి అనే భయంలో కూడా ఉన్నటువంటి విషయం ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అనే బింకపు మాటల్లోనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో టానిక్కి సంబంధించిన వివాదం మీరు ఎత్తారు కాబట్టి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది మొత్తం సౌత్ గ్రూప్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరిగినట్లు ఇప్పుడు కూడా ఈ స్కామ్ తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఆరోపణలు మొత్తం మొదలవుతోంది టానిక్ చుట్టూ. టానిక్ యొక్క వ్యవహారం, టానిక్ వేదికగా చాలా జరిగింది అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. టానిక్ యొక్క వివాదంలో, టానిక్ యొక్క నిర్వహణలో, టానిక్ యొక్క ఆపరేషన్లో టానిక్ యాజమాన్యం యొక్క, అంటే టానిక్కి ఇక్కడ తెలంగాణ వరకే వీళ్ళు యాజమాన్యంగా ఉన్నారు, మొత్తం యాజమాన్యం వేరే వ్యక్తిది అంటారు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఏవైతే ఫ్లైట్లు ఉన్నాయో, చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నాయో, ఆ చార్టర్డ్ ఫ్లైట్లనే వీళ్ళు వాడుకున్నారు అనేది, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డబ్బులు తరలించడానికి కానీ ఇతర కారణాలకు కానీ వీళ్ళు వాడుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఈ వ్యవహారంలో మళ్ళీ టానిక్ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్వప్న. టానిక్తో మొదలైన, టానిక్ తీగలాగితే కదిలినటువంటి డొంక మళ్ళీ టానిక్ తోటే ముడిపడి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి, తెలంగాణలో ఇప్పుడు రాబోతుంది అనుకుంటున్న లిక్కర్ స్కామ్కి ఉన్నటువంటి లింక్ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంలో ఇక్కడ నుంచి డబ్బులు ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి, ఢిల్లీ నుంచి మరొక రూపంలో డబ్బులు తీసుకురావడానికి మొత్తానికి వాడినటువంటి చార్టర్డ్ ఫ్లైట్లు ఈ లిక్కర్స్ యొక్క సిండికేట్ టానిక్ యొక్క యజమాని ఏర్పాటు చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నిఘా సంస్థలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టానిక్ దగ్గర మొదలైన వివాదం మళ్ళీ టానిక్ దగ్గరే ఆగుతోంది. టానిక్కి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి చర్చ ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ అరవింద్.